హాయ్! ఈరోజు మనం మయోపియా ఇన్ చిల్డ్రన్ గురించి చెప్పుకుందాము. అంటే చిల్డ్రన్‌లో చాలా కామన్‌గా ఇప్పుడు పవర్ అనేది కనిపిస్తోంది. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. ఇదేంటంటే కామన్‌గా ఈ గ్యాడ్జెట్ యూసేజ్ వల్ల ఎక్కువ అవుతోంది. చాలామంది ఆన్‌లైన్ హోంవర్క్ కానీ, లేకపోతే ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల కానీ, లేదా ఈ గేమ్స్ ఎక్కువ ఆడడం వల్ల కానీ, వీటి వల్ల ఈ మయోపియా అనేది ఇప్పుడు కామన్గా మనం చూస్తున్నాం. దీన్ని ఎట్లా మనం తగ్గించవచ్చు అంటే ఇండోర్ యాక్టివిటీస్ కంటే కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ హెల్ప్ చేస్తాయి. అంటే ఫర్ ఫ్యూ అవర్స్ స్పోర్ట్స్ కానీ, లేకపోతే బయట ఆడుకోవడం కానీ పిల్లల్ని అలౌ చేయాలి. గ్యాడ్జెట్ యూసేజ్ అనేది తగ్గించాలి. అంటే కంప్యూటర్ స్క్రీన్ ఒకవేళ చూడాల్సి వచ్చిన వాళ్ళు ఏదన్నా కంప్యూటర్ మీద యాక్టివిటీస్ చేయాల్సి వచ్చినా జస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్ అంటే ఒక 1 or 2 hours యూజ్ చేసి మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చి అప్పుడు చేసుకోవచ్చు. వాళ్ళకి 20-20-20 రూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే లాంగ్ అవర్స్ ఒకవేళ ఏదన్నా గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు 20 minutesకి ఒకసారి బ్రేక్ తీసుకొని ఫర్ 20 seconds ఒక 20 meters డిస్టెన్స్ వైపు అట్లా చూసి ఐస్ రిలాక్స్ చేసుకొని మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేయడం వల్ల మనం కొంత దీన్ని తగ్గించవచ్చు. అండ్ రెగ్యులర్ ఐ చెకప్ మస్ట్ అండ్ షుడ్గా చేయించాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉన్నా లేకపోయినా 6 months ఐ చెకప్ అనేది కంపల్సరీగా చేయించాలి.